హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం వచ్చేసి డిఐవైలోనే బుట్టాలు విత్ మాటీలు చాలా ఈజీ ప్రాసెస్లో మేకింగ్ అనేది చూపిస్తాను. ఇక్కడ మనం ఫస్ట్ వచ్చేసి ఓహెచ్బి షీట్ తీసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ నేను 3mm రౌండ్ కుందని తీసుకున్నాను, అది కూడా మెరూన్ కలర్ తీసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి స్టోన్ లెస్ తీసుకున్నాను, దాని చుట్టూ స్టిక్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. కొంచెం చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ ఉంటే చేసుకుంటూ వెళ్ళిపోవాలి. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ గ్లూ అప్లై చేసుకొని ఇక్కడ నేను వచ్చేసి 6K ఐ షేప్ సిల్వర్ కలర్ ఐ షేప్ కుందన్స్ తీసుకుంటున్నాను. స్టెప్ బై స్టెప్ స్టిక్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. చాలామంది చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఇక్కడ స్టెప్ బై స్టెప్ స్టిక్ చేసుకుంటూ వెళ్ళాలి. మనకు పైన ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ స్మాల్ ఫ్లవర్ అనేది వచ్చేస్తుంది. నెక్స్ట్ దీనికి మనం కొంచెం టైం కేటాయిస్తే బాగా స్టిక్ అయిపోతుంది. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఇక్కడ నేను బుట్ట బేస్ తీసుకున్నాను. నేను కొంచెం పెద్ద సైజ్దే తీసుకున్నాను. ఇక్కడ గమ్ అప్లై చేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ నేను స్టోన్ లేస్ స్టిక్ చేస్తున్నాను. చిన్న చిన్న అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ స్టిక్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. సో దట్ మనకు ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది. ఇక్కడ నేను సిజర్తో హోల్డ్ చేస్తున్నాను, మనకు ప్రాసెస్ అనేది చాలా ఈజీ అవుతుందని. ఇక్కడ కొంచెం కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ స్టిక్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. మంచి మంచి వీడియోస్ అన్ని మన ఛానల్లో ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఇక్కడ నేను మళ్ళీ గ్లూ అప్లై చేస్తున్నాను. ఇక్కడ నేను వచ్చేసి తిలకం షేప్ కుందన్స్ తీసుకున్నాను. అవి కూడా గోల్డ్ కలర్లో తీసుకున్నాను. ఇవి కూడా స్టెప్ బై స్టెప్ స్టిక్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. చిన్న చిన్న అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ స్టిక్ చేసుకుంటూ వెళ్ళిపోతే మనకు ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది. సో దట్ మన ప్రాసెస్ అనేది ఆల్మోస్ట్ కంప్లీట్ అవ్వడానికి వచ్చింది. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఇక్కడ నేను మళ్ళీ గ్లూ అప్లై చేస్తున్నాను. ఇక్కడ కూడా నేను మళ్ళీ స్టోన్ లెస్సే తీసుకుంటున్నాను. మీరు కావాలంటే వేరేదైనా ట్రై చేయొచ్చు, బట్ నేను ఇక్కడ స్టోన్ లెస్సే ట్రై చేస్తున్నాను. కొంచెం కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ స్టిక్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. మనకి ఇది స్టోన్ లెస్ అనేది దగ్గరికి స్టిక్ చేసుకుంటే లుక్ అనేది చాలా బాగా ఎలివేట్ అవుతుంది. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఇక్కడ నేను మళ్ళీ గ్లూ అప్లై చేసి రౌండ్ షేప్ కుందన్స్ తీసుకున్నాను. అవి కూడా గోల్డ్ కలర్ తీసుకున్నాను. ఇవి కూడా అంతే, స్టెప్ బై స్టెప్ స్టిక్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. కొంచెం కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ స్టిక్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మళ్ళీ నేను స్టోన్ లేసే తీసుకున్నాను. ఇక్కడ కూడా సేమ్ ప్రాసెస్, కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ స్టిక్ చేసుకుంటూ వెళ్ళిపోయాను. ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి నేను రౌండ్ షేప్ కుందన్సే తీసుకున్నాను. అవి కూడా గోల్డ్ కలర్లోనే. ఇక్కడ కూడా అంతే, సేమ్ స్టెప్ బై స్టెప్ తీసుకుంటున్నాను. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ నేను కొంచెం స్పేస్లో స్టోన్ లేస్ని అనేది స్టిక్ చేస్తున్నాను. మనం ఇక్కడ కొంచెం చూసుకొని స్టిక్ చేసుకోవాలి. రౌండ్ అనేది కొంచెం పర్ఫెక్ట్గా వస్తే మన ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నేను బుట్ట బేస్ కింది వైపు లోరియల్ బీడ్స్ స్టిక్ చేయాలనుకుంటున్నాను. ఫస్ట్ గమ్ అప్లై చేసుకొని లోరియల్ బీడ్స్ అన్నీ స్టిక్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. స్టెప్ బై స్టెప్ స్టిక్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. మనకి ఇప్పటితోటి ఆల్మోస్ట్ ప్రాసెస్ అంతా బుట్ట ప్రాసెస్ అంతా కంప్లీట్ అవ్వడానికి వచ్చేస్తుంది. బుట్ట బేస్ అనేది రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనం పైన పార్ట్ తీసుకొని ఇక్కడ స్టడ్ బేస్ తీసుకున్నాను. ఇక్కడ ఐపిన్ కూడా స్టిక్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ దీనికి వచ్చేసి వ్యాక్స్ షీట్ కూడా అంటించుకొని పక్కకు పెట్టుకుంటే అది బాగా సెట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి బుట్ట బేస్ తీసుకొని మనం ఫస్ట్ పూసని పెట్టుకొని తర్వాత హెడ్ పిన్ ఎక్కించి తర్వాత ఇక్కడ నేను ఒక వైట్ బాల్ తీసుకున్నాను. తర్వాత దాన్ని బాగా లాక్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి పైన పార్ట్ తీసుకొని రెండు కలిపి అటాచ్ చేసుకుంటున్నాను. ఇక్కడ మనకు ఇంతటితో బుట్టల ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది. ఫైనల్ లుక్ చూడండి, చాలా బాగా వచ్చాయి. నాకైతే చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనం మాటీలు ప్రిపేర్ చేసుకోవాలి కదా, అందుకోసం నేను ఇక్కడ ఓహెచ్బి షీట్ మళ్ళీ తీసుకున్నాను. ఫస్ట్ గ్లూ అప్లై చేసుకొని తర్వాత గోల్డ్ కలర్ రౌండ్ కుందన్స్ అనేవి స్టెప్ బై స్టెప్ స్టిక్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక్కడ మనం ఈవెన్ నెంబర్ వచ్చేటట్టు చూసుకోవాలి. మనకు అలా అయితే పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది.
ఫస్ట్ ఒకటి తర్వాత దాని పక్కన ఒకటి అట్లా పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక్కడ నేను వచ్చేసి 16 తీసుకున్నాను. మళ్ళీ పైన ఒకటి కింద ఒకటి కూడా స్టిక్ చేసుకున్నాను. ఇక్కడ మళ్ళీ నేను వచ్చేసి వాటి మధ్యలో చిన్న ఫ్లవర్ షేప్ ఇవ్వడానికి గ్లూ అప్లై చేసుకుంటున్నాను. స్టెప్ బై స్టెప్ అప్లై చేసుకుంటున్నాను. ఇక్కడ నేను వచ్చేసి మెరూన్ కలర్ రౌండ్ కుందన్నే యూజ్ చేస్తున్నాను. మనకి ఇక్కడ వచ్చేసి 7 కుందన్స్ సరిపోతాయి. నెక్స్ట్ దీన్ని కాసేపు పక్కకు పెడితే అది బాగా సెట్ అయిపోతుంది. ఇక్కడ నేను వచ్చేసి ఐ పిన్స్ అనేవి స్టిక్ చేస్తున్నాను. పైన కింద ఐ పిన్స్ అనేవి స్టిక్ చేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి నేను మాటిలకు హుక్ అనేది సెట్ చేస్తున్నాను. సో దట్ మనకి ఇంతటితోటి ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోయింది. మాటిలు విత్ బుట్టాలు చాలా బాగుంది లుక్ అయితే. తరాలు మారిన వీటికి ఉండే క్రేజ్ మాత్రం ఎప్పటికీ తగ్గదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్, టేక్ కేర్.